నీ కుడి చెయ్యి నేను అభ్యంతరపరిచిన ఎడల దానిని నరికి నీ యొద్ద నుండి పారవేయు. నీ దేహమంతయు నరకములో పడవేయబడకుండా నీ అవయవములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరమే కదా. తన భార్యను విడనాడేవాడు ఆమెకు పరిత్యాగ పత్రిక ఇవ్వలేనని చెప్పబడి ఉన్నది కదా. నేను మీతో చెప్పినది ఏమనగా, వ్యభిచార కారణం బట్టి కాక తన భార్యను విడనాడు ప్రతివాడు ఆమెను వ్యభిచారినిగా చేయుచున్నాడు. విడనాడబడిన దానిని పెండ్లాడువాడు వ్యభిచరించుచున్నాడు. మరియు నీవు అప్రమాణము చేయక నీ ప్రమాణము ప్రభువునకు చెల్లవలెనని